చిన్న కథ చెప్తాను, మీరు ఆలకించండి, వినండి. అనగనగా మన కళింగపట్నం మహారాజు గారికి ఏకైక కుమారుడు, చాలా అందగాడు, చాలా మంచిగా చదువుకున్న ఆయన పర్సనాలిటీ అది ఆస్తిపరుడు. అయితే ఆయనకి వివాహ సమయం వచ్చింది. ఇక్కడ విజయనగర రాజు గారికి 3 కూతుళ్ళు ఉన్నారంట. 3 కూతుళ్ళకి 2 పిల్లలకి పెళ్లి చేసేసుకున్నాడు. చక్కగా అల్లుళ్ళు కూతుళ్ళు ఉన్నారు. ఆకారమ్మై మిగిలిపోయినందువలన అందగత్తి మంచిగా ఉంది, మంచి వరుణ్ణి చేయాలని తండ్రి ఆలోచన. కానీ ఆయన చేసింది ఏమిటంటే, నా కుమార్తెని వివాహం చేసుకునేవాడు నేను కట్టించిన ఈ గద్దె స్తంభం ఎక్కి ఆ గంట కొట్టిస్తే నేను కంపల్సరిగా నా బిడ్డనిచ్చి వివాహం చేస్తానని ఆయన ట్రంకా కొట్టించాడట. ఆ యొక్క మాటలు విన్న రాజు కుమారుడు యువరాజు చక్కగాను మంచి గుర్రాన్ని వేసుకుని ఇక్కడ తీసుకొచ్చుకొని చక్కగా ఒక బిల్డింగ్ కట్టించుకుని ఆ బిల్డింగ్లోను మనుషులు పెట్టి అక్కడ తింటూ ఇక్కడికి బట్టలు మార్చేసుకుని వచ్చి చక్కగా ముసలి వేషం వేసుకుని కూర్చున్నాడండి. ఒరే నాయన, మేమందరం వచ్చాము, మేమే ఎక్కలేక దిగిపోతున్నాం అయ్యా, నువ్వేం ఎక్కుతావని మనసుల్లో అనుకుని చూస్తూ ఉన్నారంట. రాజుగారు కూడా చూశారనుకో యువరాజుని, కానీ ముసలోడనే ఆయన కూడా భావించాడు, అందరూ భావించారు, తప్పలేదు, ఎక్కేశాడు. ఎక్కడ గజస్తంభం ఎక్కాడు. గజస్తంభం ఎక్కి గంట కొట్టి చక్కగా దిగొచ్చి ఏమి తెలియనట్టు ఆ కుర్చీలో కూర్చున్నారంట. వింటున్నారు కదమ్మా మీరు? ఆ కుర్చీలో కూర్చున్నారంట. కూర్చునేటడికి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. రాజుగారు ఏం చేశాడు, ఈ ముసలాయన్ని పైకి పిలిచాడు. ఆయన ముసలాయన అమ్మ యువరాజు మంచి అందగాడు. వెళ్ళి ఏం చేసిండో నిలబడితే ఇద్దరిని కూర్చోబెట్టి ఆ మహారాజు గారు, విజయనగరం మహారాజు గారు మాట తప్పకుండా చక్కగా ఆయన్నిచ్చి వివాహం చేశారు. వివాహం చేసే అందరూ ఆశ్చర్యపడిపోయి వెళ్ళిపోయారు. ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు, వణుకొనుకులాడుతూ మరి డ్రెస్ తోటి లోనికి వెళ్ళాడు. అయినా కూడా భార్య ఏమాత్రం కూడా అసహించుకోలేదు. నా భర్త ఇకంతే, నా భర్త ఎట్లా ఉన్నానో నాకు ఇష్టం అని తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈయన మాత్రం దగ్గరికి వెళ్ళక దూరంగా ఉంటూ వణుక్కుంటూ ఆయన తెచ్చిందాను తినమంటే నాకు ఆకలిగా లేదమ్మా, ఇప్పుడు తిననమ్మా అంటున్నాడు. ఆమె ప్రాణం ఎగిరిపోతుంది. తల్లిదండ్రులు అక్కలు ఇద్దరు బావలో సిగ్గుపడేసి చిచ్చి అనుకుంటూ పోతున్నారు. అమ్మా, మిగిలిన కథ రేపు చెప్తాను, వెయిటింగ్లో ఉండండి అమ్మా, ఉంటాను.